జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 185 శ్రీకృష్ణ పరమాత్ముడిని తప్పుపట్టిన దుర్యోధనుడు చేసిన పాపాల చిట్టాను విప్పిన శ్రీకృష్ణ పరమాత్మ చూద్దాం. మహారాజు ధృతరాష్ట్రుడు కన్నీరు పర్యంతం ఏడుస్తూ, సంజయ, నా కుమారుడు పడిపోయాడు, అధర్మం చేసి సంహరించారు. తోటి రాజులు ప్రజలు ఏమంటున్నారు చెప్పు అని అడిగాడు సంజయుడిని. మహారాజా, చెప్తాను వినండి. నీ కుమారుడు దుర్యోధనుడు పడిపోయిన తరువాత అక్కడ అతన్ని విడిచిపెట్టి పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ, సాత్వికేతలు అందరూ కూడా వెళ్తున్న సమయంలో కొందరు రాజులు, ప్రజలు వారిలో వారు గుసగుసలాడుతున్నారు. ఈ దుష్ట దుర్యోధనుడు చాలా అన్యాయాలు చేశారు పాండవులకు. వారు ఆ బాధలన్నీ అనుభవించి ఆ కోపంతో నేడు వారు కూడా కొంత అధర్మంగానే ఈ దుర్యోధనుడిని సంహరించారు అని వారిలో వారు గుసగుసలాడుతున్నారు మహారాజా. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, ఓ రాజ సమూహములారా, పాండవులు కొంచెం అధర్మం చేసి సంహరించారు దుర్యోధనుడిని అని అనుకుంటున్నారు కదా, అది మీ ఆలోచన తప్పు. ఎందుకంటే 100 మందిని తోవకాసి సంహరించిన పెద్ద పులిని ఒక వీరుడు సంహరించుట నేరమా, అధర్మమా? ఈ దుష్ట దుర్యోధనుడు చేయలేని అధర్మాలు లేవు, పాపాలు లేవు, అన్యాయాలు లేవు. అన్ని కాదు, లెక్కపెట్టలేము, అన్ని చేశాడు ఈ దుష్ట దుర్యోధనుడు. చిన్న పిల్లలను చంపడానికి వెనుకాడలేదు ఈ దుర్యోధనుడు. పినతల్లి కుంతిని, వారి పుత్రులను అగ్నిలో లక్కయింట పెట్టి దహనం చేయడానికి కూడా వెనుకాడలేదు. వివాహితులైన పాండవులు పాంచాల నగరంలో ఉండగా వారిని పిలిచి యుద్ధంలో ఓడించి బంధించాలని చూశాడు ఈ దుష్టుడు. అధర్మంగా మాయాద్యూతములో అన్నదమ్ముల యొక్క రాజ్యాన్ని అపహరించాడు ఈ దుర్యోధనుడు. అన్న భార్య తల్లితో సమానము ఆ ద్రౌపదిని జుత్తుపట్టి ఈడ్పించాడు. వేశ్య అని 100 మంది ఉన్న సభలో అన్నాడు. ఆమెను తన తొడపై కూర్చునమని కనుసైగి చేశాడు ఈ దుర్మార్గుడు. వేశ్య అని పిలిపించాడు కర్ణుడితో ఈ దుర్మార్గుడే. 13 ఏళ్ళు పాండవులు అడవులలో అజ్ఞాతంలో ఉండి వస్తే నాటి నిబంధన మేరకు వారి రాజ్యం వారికి ఇవ్వకపోగా వారిని హింసించాడు. సంధికి వస్తే నా సంధిని విఫలం చేశాడు. నన్ను కూడా బంధింప చూశాడు ఈ దుర్మార్గుడు. పాండవులకు వారి రాజ్యం వారికి ఇచ్చేయమని తండ్రి చెప్పాడు, తల్లి చెప్పింది, చిన్నాన్న చెప్పాడు విదురుడు, తాత చెప్పాడు భీష్ముడు, కులగురువు చెప్పాడు ద్రోణుడు. విన్నాడా? వినలేదు. దుష్టుడైనటువంటి ఆ కర్ణుడి మాట విని యుద్ధానికే వచ్చాడు. కానీ రాజ్యం ధర్మంగా ఇవ్వవలసింది ఇవ్వలేదు. ధర్మయుద్ధం అన్నాడు భీష్ముడు. కానీ ఈ దుర్మార్గుడు మొదటి రోజే భీముడి పైకి తన సోదరులు 80 పంపించి యుద్ధం చేయించాడు. అక్కడి నుంచే అధర్మ యుద్ధం ప్రారంభమైంది. మరలా 13వ రోజు యుద్ధంలో ఈ దుర్మార్గుడు బాల వీరుడు అభిమన్యుడిని అధర్మంగా సంహరించాడు. మోసముతో అతడి ధనస్సును విరిపించి 90 మహావీరులు కలిసి ఆ బాలుడిని క్రూరంగా సంహరించారు. ధర్మం తెలియదు ఈ దుష్టుడికి. ఈ దుష్ట దుర్యోధనుడికి ఉన్నటువంటి అత్యాశ, పరుల ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ఆశతో 18 అక్షౌహిణీల సైన్యాన్ని సంహరింపజేశాడు. ఎన్నో రాజవంశాలను నిర్మూలింపజేశాడు ఈ యుద్ధంలో. అంతటి దుర్మార్గుడు ఈ దుర్యోధనుడిని సంహరించకపోతే భూమిపైన ధర్మం వర్ధిల్లుతుందా? ధర్మ సంస్థాపన జరుగుతుందా? ధర్మం పైన ప్రజలకు కానీ రాజులకు కానీ నమ్మకం ఉంటుందా? ధర్మంగా ఉంటే ధర్మం జయిస్తుంది అనే నమ్మకం కలగాల వద్దా ప్రజలకు? కనుక ఈ దుష్టుడిని సంహరించడంలో చిన్న పొరపాటు ఏమైనా జరిగినా సరే దాన్ని మనం లెక్కించిన అవసరం లేదు. అది ధర్మయుద్ధమే.
కనుక ఇట్టి దుర్మార్గుడు దుర్యోధనుడు నశించడం ధర్మమే. ఆ మాటలు విన్న దుర్యోధనుడు అంటున్నాడు, దుమ్ము ధూళి కొట్టుకుపోయి లెగలేకున్నాడు. చీ కృష్ణ, నువ్వా చెప్పేది? నాకు ధర్మాలు లెక్కిస్తున్నావా? కంసుడి దాసుడు కుమారుడు నువ్వు. నాకంటే నీకు ధర్మము న్యాయం ఎక్కువ తెలుసా? నీవు సలహా ఇవ్వగా ఆ పేడి ముఖం అర్జునుడు ఈ తిండిపోతు భీముడికి ఆ సలహా అంది నన్ను అన్యాయంగా సంహరించాడు. నాతో మీరు ధర్మయుద్ధం చేయగలరా? ఎన్నటికీ చేయలేరు. నీవు అధర్మంగా భూరిశ్రవుడి హస్తము అర్జునుడితో ఖండింపజేసి అధర్మ యుద్ధం చేయించావు. శిఖండిని రథంపై ఉంచుకొని అర్జునుడు భీష్మాచార్యుడిని పడగొట్టడానికి కారకుడు అయ్యావు. గురు ద్రోణాచార్యుడిని అసత్యపు మాటలు వినిపించి అతని మరణానికి కారణమయ్యావు. నా మిత్రుడు కర్ణుని యొక్క రథము భూమిలో కుంగిపోతే అతనిపైకి శిరసంధానం చేయవద్దని చెప్తున్న కర్ణుడిపైకి శిరసంధానం అర్జునుడితో చేయించి సమరింపజేశావు. నీకు ధర్మమా? నా తమ్ముడు దుశ్శాసనుడి యొక్క హీన వధకు కారణం నువ్వే. నీవు మోసగాడివి, పాపాత్ముడివి, ధర్మ సంస్థాపన అంటూ అధర్మాలు చేస్తున్నవాడివి అని దూషించాడు దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మను. దుర్యోధను యొక్క మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం చిరునవ్వు నవ్వి ఇలా అంటున్నాడు, దుర్యోధన, నీకు ధర్మము తెలుసునా? నీవు ఉత్తముడివా? నీకు తెలుసా నీవు పుట్టునాడు కురువంశానికి నాశకుడు పుట్టాడు అని చెప్పారు మీ పురోహితులు. ఈ బిడ్డ జ్యేష్ఠ కుమారుడు కానీ జీవించి ఉంటే కురు సామ్రాజ్యానికి హాని కలుగుతుంది, మహారాజా నీ వంశము నాశనం అవుతుంది, కనుక ఇతడిని సంహరించండి లేదా దేశ బహిష్కరణ చేయండి అని నానాడే నీ గురించి చెప్పారు పురోహితులు మీ తండ్రికి తల్లికి. నీ తల్లి ఒప్పుకున్నది, కానీ నీ గుడ్డి తండ్రి పుత్రవాత్సల్యంతో నిన్ను విడడానికి ఒప్పుకొనక చివరికి తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు నీ తండ్రి. దుర్యోధన, ఏమీ నీకు అధర్మములు తెలియవా? చిన్నప్పటి నుంచే నువ్వు బాలలను కూడా సంహరించడానికి ప్రయత్నాలు చేశావు, హత్యా ప్రయత్నాలు చేశావు కాదందువా? నీ చిన్నాన్న కుమారుడు భీముడిని విషసర్పాలతో కరిపించలేదా? విషాన్నము తినిపించలేదా? తాళుతో కట్టి ఆ బాలుడిని గంగమడుగులో వేసేయలేదా? ఇవన్నీ నీ హత్యా ప్రయత్నాలు కాదా? నీకు ధర్మాలా? నీ దుష్ట తండ్రికి చెప్పి నీ 5 చిన్నాన్న కుమారులను చిన్నాన్న పత్ని కుంతిని లక్క ఇంట పెట్టి దహనం చేయాలని నీవు నీ మిత్రులు పన్నాగం పనలేదా? దహించలేదా? మీరు కాపాడబడ్డారు దైవకృప వల్ల. వారు ద్రౌపదిని వివాహం చేసుకున్న పాండవులు సుఖంగా ఆ ద్రౌపది నగరంలో ఉండగా ఆ ద్రౌపది నగరంలో ఉన్న ఆ పాండవులను యుద్ధానికి పిలిచి సంహరించి కానీ లేక ఓడించి కానీ వారిని బందీలుగా చేసుకొని దాసులుగా చేసుకుందాం నీ చిన్నాన్న కొడుకుల్ని అనే నువ్వు ప్రయత్నము చేయలేదా? దానికి నువ్వు నీ మిత్రులు కలిసి దుర్మార్గమైన పన్నాగాలు పన్నలేదా? ఈ కురు సామ్రాజ్యం ఎవరిది? నీ చిన్నాన్నదు. నీ చిన్నాన్న కనికరము దయతో అన్నపై ప్రేమతో ఇస్తే దాన్ని ఈనాడు నువ్వు అనుభవిస్తున్నావు. అందులో సగభాగం కూడా నీ చిన్నాన్న కుమారు ఇవ్వడానికి నీకు ఇష్టం లేదు. ఒక చిన్న కొండలు అరణ్యాలతో ఉన్నటువంటి ఇంద్రప్రస్థాన్ని వాటగా ఇప్పించావు. ఆ కొండలు గుహలతో ఉన్నటువంటి ఆ ఇంద్రప్రస్థాన్ని బాగు చేసుకొని పరిపాలన చేస్తుంటే ఆ పాండవులు అది కూడా చూడలేక నువ్వు అధర్మాలు చేశావు. వారు రాజేశ్వరయాగం చేసి గొప్ప పేరు పొందారు అని నీవు భరించలేకపోయావు. నీ గుడ్డి అధర్మ తండ్రికి నచ్చజెప్పి ఆ పాండవులను మాయాద్యోతానికి పిలిచి ఓడించి ఆ ద్రౌపది మహాసాధ్యమని వివస్త్రం చేసి చూశావు, జుత్తుపట్టి ఏడిపించావు, వేశ్య అనిపించావు, నీ తొడ చూపించి కూర్చోరమ్మని కనుసైగ చేశావు. ఇవన్నీ నీవి అధర్మాలు కావా? ధర్మాలా? నీ బావ సైంధవుడు సోదరు లాంటి ద్రౌపదిపై అత్యాచారం చేయ ప్రయత్నం చేస్తే నువ్వు వారించలేదు, అతన్ని మందించలేదు, అతడిని నువ్వు మెచ్చుకుంటావు. అది నీకు ధర్మం. మాయాద్యోతములో ఓడిపోయిన
పాండవులు 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చి తమ రాజ్యాన్ని తమకు ఇమ్మంటే ఇచ్చావా? అలా ఇచ్చేయమని ధర్మమని నాటి ఒప్పందం ఉన్నదని చెప్పారు పెద్దలు భీష్ముడు, పెద్దలు విదురుడు, నీ తల్లి తండ్రి ఋషులు. విన్నావా? వినలేదే. ఇతరుల యొక్క ఆస్తికి కక్కుర్తి పడ్డావు. నీకు ఇది ధర్మమా? సంధికి వచ్చి ధర్మంగా రాజ్యం వారికి ఇమ్మన్నాను, ఇవ్వలేదు. కనీసం ఆ పాండవులకు 5 గ్రామాలు ఇమ్మన్నాను, ఇచ్చితివా? సూదిమన ఓపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పితివే. నీకు ఇది ధర్మం కదా? ఈ కృసామ్రాజ్యం ఏదో నీ స్వీయార్జంలాగా, నీ తండ్రి ఆస్తిలాగా నువ్వు బాధపడుతున్నావు. అది ధర్మమా నీకు? నీ చిన్నాన్న తండ్రి ఆస్తి అని నీకు తెలియదా? ధర్మంలో నీకు తెలియవు. ధర్మంగా యుద్ధం ఒక వీరుడితో ఒకడే చేయాలని చెప్పాడు భీష్ముడు. నువ్వు అమలు చేసావా? మొదటి రోజే భీమసేనుడి పైకి నీ తమ్ములను యమడుగును పంపించావు. యమడుగురు అతనిపై పడి పోరు సరిపించారు. అప్పుడే పోయింది ధర్మం కదా. 10వ నాడు పడిపోయినటువంటి యుద్ధంలో నీ తాత భీష్ముడు ఏం చెప్పాడు? పాండవులు ధర్మపరులు, వారితో యుద్ధం చేయలేవు, వారికి వారి రాజ్యం ఇచ్చేసి సంధి చేసుకో అన్నాడు. నువ్వు విన్నావా? నీకు ధర్మవాక్యములు ఇష్టం వినపడవు కదా, ధర్మవాక్కులు నీకు ఇష్టం లేదు కదా. ద్రోణుడు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు, కృపాచార్యుడు చెప్పాడు నీకు సంధి చేసుకోనమని. ఎప్పుడైనా నువ్వు వారి యొక్క మంచి మాటలు విన్నావా? సంధికి ఒప్పుకున్నావా? ఎప్పటికీ కూడా నీవు ఆ పాండవుల యొక్క రాజ్యాన్ని కబలించాలనే నీకు యోచన, దుర్మార్గపు ఆలోచన నీలో ఎప్పటికీ ఉన్నది కాదంటావా? నీవు గొప్ప వీరుడివా? ఎన్నిసార్లు ఓడిపోయావు భీమసేనుడితో? ఎన్నిసార్లు ఓడిపోయావు అభిమన్యుడితో? ఎన్నిసార్లు ఓడిపోయావు సాత్వికతో? ఎన్నిసార్లు ఓడిపోయావు దుష్టజనుడితో? మర్చిపోయావా? ఇప్పుడు నీవు వీరుడు నేను చెప్తున్నావు, ధర్మం చెప్తున్నావు. నీకు ఇది చెల్లుబాటు అవుతుందా? ఆ మాటకు అర్థం తెలుసా నీకు? చివరిగా చెప్పాడు కృపాచార్యుడు, సంధి చేసుకోమంటే విన్నావా? వినలేదే. నేను గెలిస్తే మొత్తం రాజ్యం వేలుకుంటాను, పోతే నాకలోకం వెళ్ళి సర్వ సుఖాలు అనుభవిస్తాను అన్నావు. అనుభవించు. నీవు ఒక్కరోజైనా ధర్మయుద్ధం చేశావా? ఎన్నిసార్లు నీవు యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయావు, మర్చిపోయావా? అట్లాంటి నీవు వీరుడివా? నీలాంటి దుర్మార్గుడిని చిన్నపాటి అధర్మం చేసైనా సంహరించకపోతే ధర్మం పైన నమ్మకం రాజులకు ప్రజలకు ఉండదు. ధర్మంగా ఉండేవారికి ధర్మం కాపాడుతుంది అనే నమ్మకం కూడా ఉండదు. అందుకనే ఇలాంటి దుర్మార్గుడిని సంహరించవలసి వస్తుంది. ధర్మ సంస్థాపన జరగాలంటే ఇలాంటి దుష్టులు దుర్మార్గులు ఈ భూమిపైన ఉండకూడదు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం ప్రజలకు కలగాలి, రాజులకు కలగాలి. కనుక నీవు చేసిన 100 పాపాలకు ఒక చిన్నపాటి పాపము అధర్మము చేసేనా నిన్ను సంహరించడమే ధర్మం, అదే ధర్మం అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీమన్నారాయణ.